నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షాల నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గణపవరంలో వెంకయ్య వయ్యేరు కాలువపై శిథిలమైన వంతెనను పరిశీలించి మరమ్మతులను చేయాలని అధికారులను ఆదేశించిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. పడమర విప్పరలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద వేడుకగా జరిగిన నాగుల చవితి ఉత్సవాలు. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందర్రావు. డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై దౌర్జన్యం చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన. నాగుల చవితి సందర్భంగా పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి పూజలు చేసిన భక్తులు. పుట్టల వద్ద సందడి. పేద వర్గానికి చెందిన వ్యక్తికి బ్రెయిన్ ఆపరేషన్ కు 2 లక్షల రూపాయల ఎన్ఓసీ అందించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధి, భారీ వర్షాల నేపథ్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రివ్యూ మీటింగ్ కి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మీటింగ్ కి రెవెన్యూ, అగ్రికల్చర్, హార్టికల్చర్, మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 27 నుంచి మంతా తుఫాన్ అనేది ఎసరగిల్ ప్రభుత్వం జారీ చేసింది. అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము, అందరికీ చెప్పండి. అన్ని విలేజెస్లోనూ రైతులకి, అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇవాళ అందరికీ రివ్యూ మీటింగ్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ, డ్రైన్స్, హార్టికల్చర్ అందరితో కూడా ఇవాళ ఎరగాలకు సంబంధించిన పనుల గురించి అన్నింటిలో కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ విషయాన్ని అందరికి కూడా రైతులందరికీ తెలియజేసి, మరి దీనివల్ల ఇప్పుడు ఆల్రెడీ పంట చేతికొచ్చింది. ఈ 4 రోజులు వచ్చి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్కి కోత స్టార్ట్ అయ్యే టైంలో మరి తుఫాన్ రావడం రైతులకి నష్టం జరగకూడదని మనం కోరుకుందాం. అందరినీ అప్రమత్తం చేసే విధంగా మనం అందరం ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ మాది కాదంటలేదు, ఇలాంటి సమయంలో మనంతా కలిసి పనిచేయాలి. ఇది అంతేగాని ఇది అగ్రికల్చరు, ఇది రెవెన్యూ, లేకపోతే అది డ్రైన్స్ లేదు, అందరూ ఒకటే. మనం ఇప్పుడు ప్రజలకు సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మనందరం కలిసి ఈ విపత్తులు రాకుండా ఉండాలని భగవంతుని కోరుకుందాం. అదేవిధంగా వస్తే ఎలాగ మనం ఫేస్ చేయాలనేది అందరూ రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ చాలలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఇప్పుడే బయటికి తీసేయండి. ఎందుకంటే రేపు వర్షాలు వచ్చి మళ్ళీ మునిగిపోతే పంట నష్టం ఎంతో కొంత తగ్గే విధంగా మనం తీసుకునే చర్యలు తప్ప ప్రకృతిని మనం ఆపే శక్తి మానవుడికి లేదు. కాబట్టి మీ అందరికీ ఒక చిన్న సూచనలు మన అగ్రికల్చర్ కానీ రెవెన్యూ అధికారులు అందరూ మీకు అప్రమత్తం చేస్తారు. వర్షాలు పడినప్పుడు R&B అధికారులు, మున్సిపల్ అధికారులు అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అందరూ కూడా మనం ఖచ్చితంగా సెలవులు ఇవ్వద్దు. మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ 3-4 రోజులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం. తాడేపల్లిలో MRO ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, పెంటపాడు MRO ఆఫీసు, MDO ఆఫీసు, అదేవిధంగా అన్ని చోట్ల కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మరి ఎర్రకాలకు సంబంధించి మాధవరంలో కూడా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ స్కూల్లో కానీ పెడతాం. ఎక్కడైనా ఇళ్ళు పడిపోయే విధంగా ముందు అనిపించినప్పుడు రెవెన్యూ అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ కూడా అక్కడ స్కూల్స్లోకి పెట్టి వాళ్ళందరికీ ఆహారాన్ని కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో మనం కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి
ఇదంతా కూడా మనకి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీకు మీ దృష్టిలో పెట్టడం కోసం ఈరోజు తాడేపూడిలో ఒక రివ్యూ పెట్టి మీ అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి దయించి అందరూ కూడా రాబోయే విపత్తును ఎదుర్కోవడానికి పెను సవాళ్ళను ఎదుర్కొనే విధంగా మనం అందరూ కూడా కలిసి పనిచేద్దాం. రైతులు కూడా సహకరించండి. మీకున్న నీరుని తీసేస్తే కొంత వర్షపాతం పెరిగినప్పుడు మీకు ఇబ్బంది లేకుండా కొంత నష్టం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దయించి అందరూ కూడా అధికారులు చెప్పింది కూడా మీరు సూచనల్ని మీరు ఈజీగా తీసుకోకుండా కొంచెం సీరియస్గా తీసుకుని ఈ విపత్తు నుంచి మనందరూ బయటపడాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. గణపవరం మండలం గణపవరం గ్రామంలో వెంకయ్య వయ్యేరు కాలువపై ఉన్న ఆర్ఎండ్బి వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో శనివారం స్థానిక నేతలు ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు వంతెన స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు వంతెనపై నుండి దిగువ నుండి శిథిలమైన ఫుట్పాత్, రైలింగ్, స్లాబ్ దిగువ భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వంతెన మరమ్మత్తు పనులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. ఈ క్రమంలో సకాలంలో వంతెన మరమ్మత్తు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపురం జాతీయ రహదారి నుండి భీమవరం, నరసాపురం వంటి కీలక పట్టణాలకు వెళ్లే ఆర్ఎండ్బి రహదారిపై ఉన్న ఈ ప్రధానమైన వంతెన శిథిలమవడంతో భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టి రవాణాదారులకు, ప్రయాణికులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెంటపాడు మండలం పడమరి విప్పరు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం నాగుల చవితి పండుగ వైభవంగా నిర్వహించారు. ఇక్కడ స్వామివారిని వేడుకుంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతోందని భక్తుల విశ్వాసం. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులే స్వయంగా పుట్టలో పాలు సమర్పించేలా అవకాశం కల్పించారు. ఆలయ అర్చకులు కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. దాదాపు 15,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పసల చంటి ఆధ్వర్యంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో సుమారు 10,000 మంది పైగా భక్తులకు అన్నప్రసాద వితరణ అందజేశారు. స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల గంగన్న, పసల చంటి, పసల శ్రీకృష్ణ, పసల వెంకటాచలం, కొండ, పసల నాగు, బాణం ఆదిమూర్తిరావు, పసల సూరిబాబు, బాయిశెట్టి కొండ, మంచాల మోహన్, పడమరి విప్పరు గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబా ఉడికే చూద్దిగానా ఇదండి. నాగుల చవితి సందర్భంగా ఇక్కడ అందరికీ అన్నదాన సమర్పణ జరుగుతుంది. ఇక్కడ స్వయంభూ ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు దాతలు పెట్టుకుంటారు. ఈనాడు కూడా ఈ ఇరాణాలు వచ్చిన దాని మీద సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈవేళ వేల మంది వస్తారు భోజనానికి. అందువల్ల ప్రతి సంవత్సరం ఈ నాగుల చవితి చాలా ముఖ్యం. ఇక్కడ ఇదివరకు కూడా వచ్చేవారు కానీ భోజనాలు ఉండేవి కాదు, ఇప్పుడు భోజనాలు పెడుతున్నారు. అందువల్ల ప్రజలే పెడతారు, ఇదంతా ఇస్తుంది కూడా ప్రజలే. అందువల్ల దర్శనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వల్లి దేవసేన సంతాన సుబ్రహ్మణ్య ఆలయంలో అత్యంత పవిత్రంగా ఈరోజు నాగుల చవితి ఉత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. ఈ ఆలయం శతాబ్దాల కాలం నుంచి కూడా స్వయంభూగా వెలిసిన స్వామి ఇక్కడ
కోరిన కోరికలు సంతానానికి కానీ, వివాహాలకు కానీ, ఈ ఇతర ఈతి బాధలకు కానీ, రావుకేతు పూజలకు కానీ పెట్టింది పేరు. పళని సుబ్రహ్మణ్య స్వామి 6 క్షేత్రాలు ఎలాగో అటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. స్వయంభుగా వెలిసిన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు నాగ చతుర్థి నాగుల చవితి సందర్భంగా ఈరోజు సుమారు 5,000 చిలుకు పైచిలుకు భక్తులు భోజనాలు చేస్తారు, అన్నప్రసాద వితరణ. ఇదంతా కూడా భక్తుల సహాయ సహకారాలతో మరి ఇది మా కుటుంబానికి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇక్కడ స్వయంభుగా వెలిసి బాలమావిడి చెట్టు, సెమీ వృక్షం, ఉత్తరాన చెరువు, ఇవన్నీ కూడా వాల్మీకి అంటే పుట్ట స్వయంగా వెలిసింది. మా గ్రామంలో ఏం చేస్తున్న స్వామి ఎవరు ఏర్పాటు చేసింది కాదు, స్వయంభు. ఇక్కడ బాలమావిడి చెట్టు, జంబి చెట్టు, పుట్ట, అలాగే కొలను కలిగలిపి ఉన్న స్థలం. ఇది స్థలం వచ్చి ఇంత అంతా కాదు. ఇక్కడికి వచ్చి ఒక పని మీద కోరుకుని రావడం, స్వామిని దర్శించుకుని వెళ్ళడం, వెంటనే ఆ పని జరిగిందని చెప్పేవారే 199 మంది కూడా ఇక్కడ ఉంటారు. అలాగే ఈరోజు పూల డెకరేషన్ చేసిన వారు చెప్తే నమ్మరు. ఇక్కడికి వచ్చి మా గుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కొబ్బరికాయ కొడతానికి కూడా డబ్బులు లేవంట. వాళ్ళు చెప్పారనమాట. నిజంగా స్వామివారిని తీసుకుని ఏం చేయాలి అని తెలియని పరిస్థితి మా కుటుంబంతో ఉంది. స్వామివారిని దర్శించిన అంత మంచి జరుగుతుంది అన్నారని ఇక్కడికి రావడం, వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు లేవంట, చూసుకున్నారంట. అటువంటిది ఈరోజు వాళ్ళు చక్కగా ఒక 25 మంది 30 మందికి పని కల్పించి బిజినెస్ పెట్టుకొని వాళ్ళు ఉన్న స్థితిలో ఉండి ఈరోజు పూల డెకరేషన్కి కూడా ఆ రోజు 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారంటే స్వామివాచ్యం. తెల్లవారుజామున అభిషేక కార్యక్రమం, తర్వాత ఆభరణాలు అలంకారము, అలాగే విశేష దర్శనం కూడా. ఈ రోజున నాగుల చవితి రోజున ఎవరైతే కూడా పుట్టలో పాలు వేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటారో ఆరోగ్యము అన్నీ కూడా సుఖ సంపదలు, సంతానం లేని వారి సంతానము, వివాహము, సుఖ సంపదలు కూడా ఉంటాయి. అందుచేత ఈరోజు దగ్గర 8,000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. మా పిలిచే దేవుడు అంటారు ఆయన. ఏదైనా మనస్సులో అనుకుంటే 11 వారాల లోపల తప్పనిసరిగా ఏ కోరికైనా సరే అవుతుంది. ఈ రోజున ఎంతమందో ఏమండి నీళ్ళు వేసుకున్నామండి, పిల్లలు పుట్టేవండి, పెళ్ళిళ్ళు అయినాయండి, వ్యాపారం అయింది, ఉద్యోగం అయిందండి అని ఎంతమందో చెప్తాం జరిగింది. సంతోషకరం. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం బస్టాండ్ ఆవరణలో డ్రైవర్లు నిరసన తెలిపారు. ఆర్టీసీ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించాలని, ఆర్టీసీ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అక్టోబర్ 23న తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సును డీముప్పవరం వద్ద ఆగిన బస్సులోకి డీముప్పవరం మాజీ ఉప సర్పంచ్ మద్దాల యేసు బస్సులో డ్రైవర్పై దౌర్జన్యంగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ చేయి పట్టుకుని మెలిపెట్టడంలో చేయి ఎముక ఫ్రాక్చర్ అయి ఆసుపత్రి పాలయ్యారని, దోషులపై వెంటనే చర్యలు చేపట్టాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. అనంతరం సంఘ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి బొలిశెట్టి శ్రీనివాసును కలిశారు. వెంటనే ఎమ్మెల్యే, నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి అయిన కందుల దుర్గేష్కు యూనియన్ నాయకులు ముందే ఫోన్ చేసి మాట్లాడారు. మీకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. డీముప్పవరంలో డ్రైవర్ 5 గంటల ప్రాంతంలో ప్యాసింజర్ని దింపుతుండగా ఒక వ్యక్తి, సంబంధం లేని వ్యక్తి బయట నుండి వచ్చి డ్రైవర్ని కావాలనే ఉద్దేశపూర్వకంగా చెయ్యి ఇరిసేసాడు. చెయ్యి ఇరిసేసాడు. దానికి సంబంధించి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో చెయ్యి ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. దాని మా ఎందు దయించి, డ్రైవర్ల ఎందు దయించి మీరు కేసు కట్టించి అతనికి శిక్ష ఇవ్వాలని మేము డ్రైవర్ల తరఫున మేము సభాముఖంగా కోరుచుకున్నాం. డీముప్పవరంలో డ్రైవర్ ప్యాసింజర్ని ఎక్కించుకుండా ఉండగా బయట వ్యక్తి వచ్చి డ్రైవర్ మీద చెయ్యి చేసుకుని చెయ్యి ఇరిసేసిన కారణంగా ఎయిర్ బస్ అన్నీ కూడా నిలిపివేశాము. మాకు తగిన న్యాయం చేస్తేనే కానీ, కొట్టిన వాడిని శిక్షిస్తేనే కానీ మేము ఎయిర్ బస్సులు తీయమని మీ సభాముఖంగా డ్రైవర్లు అందరూ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇలా రాజమండ్రి వెళ్తుండగా డీముప్పవరాన్న ప్యాసింజర్లు ఎక్కించుకుంటూ ఉండగా ఒక వ్యక్తి, ఎవరో రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి డోర్ని దబాదబా బాధేస్తున్నాడు. ఇంతకే బాగుతున్నాను తన గసిరాను మామూలుగా మాట్లాడాను. తనతో మాట్లాడితే తన దారిని తను వెళ్ళిపోయాడు. ఈ లోపల పక్కన గుడికాడ బల్ల మీద కూర్చున్న వ్యక్తి, ఒక అతను మంచి వ్యక్తి మనిషి, అతను మాజీ సర్పంచ్ అంట. తనకు సంబంధం లేని విషయం నా పక్క డ్రైవర్ సైడ్ నుంచి నా పక్కకు వచ్చి తిడుతున్నాడు. నువ్వు ఎంతగా ఎలా మాట్లాడుతున్నావు, నీకు సంబంధం ఏంటని అడిగాను. తన్ని అడిగిన కారణం వల్ల నా చెయ్యి గుంజుకున్న డోర్ నుంచి కిందకి లాగి డోర్లో ఉండగానే చెయ్యి చాలా దారుణంగా మెలెట్టాడండి. చెయ్యి ఇరిగిపోతుందని నొప్పి వచ్చేస్తుంది, వదలనన్నా వదలలా. పక్కన ప్యాసింజర్లు అందరూ కేకలేస్తే అప్పుడు
వదిలినాక హాస్పిటల్కి వెళ్తే చెయ్యి ప్యాచర్ అయిందని వచ్చిందండి. అది జరిగింది. నాకు జరిగిన న్యాయం జరగాలి, తనకు శిక్ష పడాలి. కంప్లైంట్ సంవత్సరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేశాను. అందుకే మీ అందరితో నిర్ణయించుకుని ఇవాళ స్ట్రైక్ మొదలెట్టాం. మేము ఇవాళ స్ట్రైక్ చేసాం. అతనికి శిక్ష పడాలి. తాడేపల్లిగూడెం పట్టణం కుంచనపల్లి, పడాల తదితర గ్రామాలలో శనివారం భక్తి శ్రద్ధలతో నాగుల చవితి పండుగ నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పంపుల చెరువుగట్టు వద్ద ఎక్స్చేంజ్ ఆఫీస్ వద్ద ఉన్న పుట్టలలో భక్తులు పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు ఖాళీ స్థలాలు చేలలోని సహజ సిద్ధ పుట్టల వద్దకు చేరుకుని స్వామివారిని పూజించి చలిమిడి, వడపప్పు, నువ్వులు, చిమ్మిలి, తేగ, వరగుంజు, ఆవుపాలు, గుడ్లు, ప్రసాదాలను నివేదించారు. ఆలయాలను భక్తులు దర్శించి కృత్రిమ పుట్టల వద్ద పూజలు నిర్వహించారు. గ్రామాలలో పుట్టల వద్ద భక్తులు సందడిగా కనిపించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చే దీపావళి రోజున వచ్చే నాగుల చవితికి అందరూ కూడా నాగదేవతను పూజించి పాలు పోసి ఆవిడ అనుగ్రహాన్ని పొందడానికి భక్తులందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. పూర్వపు రోజుల్లో పొలాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకునేటప్పుడు అనుకోకుండా ఏమైనా కళ్ళ కింద అలా జరిగినప్పుడు అవి ఆగ్రహించకుండా వాటి ఆగ్రహానికి మనం లోనవ్వకుండా వాటిని శాంతింప చేయడానికి, వాటి అనుగ్రహాన్ని పొందడానికి రైతులు ఆ పొలాల్లో ఉన్న పుట్టల్లో ఈ పాలు పోసి ప్రసాదాలు సమర్పించి ఇవన్నీ చేసేవారు. అది కాలక్రమేణా ప్రతి ఒక్కరూ దానినే మనం చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఈ నాగదేవతకి నాగుల సంబంధించి కొంచెం ఉండడం వలన మనం దీనిని చాలా విశిష్టతంగా ప్రత్యేకంగా మన పచ్చిలో ఎక్కువగా ఈ నాగుల చవితిని మనం విశిష్టంగా జరుపుకుంటాం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో వేరేలాగా నాగపంచమి. ఏదేమైనా ఈరోజు చాలా విశిష్టంగా ప్రతి ఒక్కరం ఈ నాగుల చవితిని చేయడానికి అనుగ్రహాన్ని పొంది. తాడేపల్లిగూడెంలో భగత్ సింగ్ కాలనీకి చెందిన గుంజు నాగరాజు బ్రెయిన్ ఆపరేషన్ కొరకు ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి శనివారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సీఎం సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు ఎన్ఓసీని అందించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అడిగిన వెంటనే సహాయం అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పుల్లాబాబీ, భగత్ సింగ్ కాలనీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సురేష్, కూటమి నాయకులు చాపల రమేష్, అడ్డగర్ల సూరి, పసుమతి రామలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మా బామ్మర్దికి బ్రెయిన్ ఆపరేషన్ కానీ చాలా హాస్పిటల్ తిరిగి ఉంటాం. గుంటూరు హాస్పిటల్లో చేర్చిన కానీ అక్కడ అవదన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చాము. మన సురేష్ గారి ద్వారా ఇక్కడికి మన రాండి నేను చూపిస్తాను బొలిశెట్టి సింగ్ గారి దగ్గరికి వెళ్దామని బొలిశెట్టి సింగ్ గారి దగ్గర తీసుకొచ్చారండి. అది ఎల్ఓసి పెట్టించారు. ఎల్ఓసి పెట్టించిన తర్వాత 2-3 రోజుల్లోనే ఎల్ఓసి వచ్చేలాగా మన ఎమ్మెల్యే గారు మాకు బాగా సాయం చేశారు. అలానే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, కూటమి ప్రభుత్వానికి, బొలిశెట్టి సింగ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తాడేపల్లిగూడెం పడాల మార్కెట్ యార్డ్లో మార్కెట్ యార్డ్ కమిటీ మొదటి సమావేశం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు చాపల మంగాబాయి రమేష్ అధ్యక్షతన మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా ఏఎంసీ ఛాంబర్ ఉపాధ్యక్షులుగా నియమింపబడిన తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ చైర్మన్ చాపల మంగాబాయి రమేష్ను మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్లు సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ది తాడేపల్లిగూడెం
కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నవంబర్ 3వ తేదీ నుంచి నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సన్నాహంగా మున్సిపల్ కార్యాలయం నుండి మోటార్ సైకిళ్లు ర్యాలీ బయలుదేరి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్కు చేరి తిరిగి మున్సిపల్ ఆఫీస్కు చేరుకుంది. ఈ ర్యాలీలో ఏఐటీయూసీ ఏరియా సమితి అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, నాయకులు అల్లం కుమారస్వామి, కొడమంచిలి చంద్రరావు, మార్లపూడి కాటంరాజు, మండలి రామకృష్ణ, రౌతు రాజేష్, మండలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది. మరి వీళ్ళ జీతభత్యాలు చూస్తే కనీస వేతనాలు 16,000, 20,000 లోపలనే ఉన్నాయి. మరి ఇవాళ ధరవరలు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే మరి ఇవాళ కనీస వేతనాలు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు చెప్పిన 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం రావట్లేదా 26,000 రూపాయలు ఇవ్వాలని. అట్లాగే మరి చనిపోయిన పిల్లలకి 2 సంవత్సరాల నుంచి చనిపోయిన పిల్లలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కళ్ళకి కూడా వాళ్ళ కుటుంబాల్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి అంతకుముందు అందరికీ చనిపోయిన వెంటనే అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ అవకాశాలు తీసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవారు. మరి 2 సంవత్సరాల నుంచి చనిపోయిన రిటైర్డ్ అయిన వాళ్ళ స్థానాల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవట్లేదు. మరి వెంటనే ఈ చనిపోయే వాళ్ళకు వీళ్ళ కుటుంబాల్లోని పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే 60 సంవత్సరాలతోనే ఆపేస్తున్నారు మరి ఈ కాంట్రాక్ట్ కార్మికుల్ని. మరి ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి వీళ్ళకు కూడా 62 సంవత్సరాలు ఇవ్వాలని, మరి ఇలాంటి దశలవారీ ప్రోగ్రాంలు ఇలాంటి సమస్యల మీద చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పర్మనెంట్ వర్కర్లు, కాంట్రాక్ట్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం వచ్చిన వెంటనే పర్మనెంట్ వర్కర్లు
బకాయిలు ఉన్న డిఏలు కానీ ఎరండ్ లెవెల్ కానీ పిఆర్సీ కానీ ఇవన్నీ మీ వెంటనే మీకు సెటిల్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయినా సరే ఇప్పుడు వరకు సెటిల్ చేయలేదు. అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు పర్మనెంట్ చేస్తాం, దళారీల చేతిలో నుండి తీసేసి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం చేస్తామని ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గారు రోడ్ షోలో ప్రమాణకం చేసి చెప్పారు. అయినా 16 నెలలు అయినా సరే ఈ రోజుకి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. ఎందుకంటే కార్మికులకి 60 సంవత్సరాలు నిండగానే ఆప్కాస్ నుండి డిలీట్ చేసేస్తున్నారు. అలాగే పర్మనెంట్ వర్కర్లు డ్యూటీలో ఉండి చనిపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేదు, వాళ్ళ పెన్షన్ చెట్లు అవుతలేదు, గ్యాడ్ వస్తలేదు. ఈ సమస్యలన్నింటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ దశల వారి ప్రోగ్రాం పెట్టారు. అలాగే ఈ ప్రోగ్రాం ఇవాళ రాష్ట్రం అంతా అయిపోయిన తర్వాత 30-31 చలో డిఎంఏ కార్యాలయము దగ్గర నిరాహార దీక్షలు జరుగుతాయి. నాగుల చవితి పురస్కరించుకుని స్థానిక పాతూరు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులచే విశేషంగా అభిషేకాలు అలంకరణలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఆవరణలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలకు భక్తులు పాలాభిషేకాలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించారు. నాగుల చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితిని హిందువులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం ఆనవాయితీ. అలాగే ఈరోజు భక్తులందరూ ఇక్కడ తాడేపల్లిగూడెంలో చుట్టుపక్కల ఉన్న పంపుల చెరువు దగ్గర, ఈ కుంచెనపల్లి దగ్గర ఉన్న పుట్టల వద్దకు వెళ్ళి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పాలు పోసి అక్కడ స్వామివారిని దర్శించుకుని తరువాత మన తాడేపల్లిగూడెంలో విశేషమైన మహత్యం కలిగిన మన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటాం ఆనవాయితీ. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెం ముదునూరుపాడులో మాగంటి అన్నపూర్ణదేవి బాలుకోన్నత పాఠశాలలో కొమ్ము హాసిని అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు పడిపోయి తీవ్ర గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాసిని కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం జట్లపాలెం గ్రామానికి చెందిన హాసిని అన్నపూర్ణదేవి పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 22న పాఠశాల భవనంపై నుంచి కిందకు పడిపోయిందని, దీంతో కాళ్లకు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వైద్యం నిమిత్తం తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారని శుక్రవారం వివరించారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిమ్మల శ్రీనివాసరావును వివరణ కోరగా ఆ రోజు వర్షం కారణంగా 10 నిమిషాల ముందుగా పాఠశాల విడిచిపెట్టడం జరిగిందని, అందరూ వెళ్లిపోగా 10 మంది వరకు ఆటో కోసం ఉన్నారన్నారు. ఈ క్రమంలో విద్యార్థిని హాసిని టాయిలెట్కి వెళ్లి వస్తూ పడిపోయిందని తెలిపారు. సంఘటనా స్థలాన్ని సిఐ ఆదిప్రసాద్ పరిశీలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా కొట్టు నాగేంద్రను మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అందిస్తున్న సేవలకు కొట్టు నాగేంద్రను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టు నాగేంద్రకు సూచించారు. ఈ సందర్భంగా కొట్టు నాగేంద్ర మాట్లాడుతూ 2029 నాటికల్లా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మోడర్న్ శ్రీ ప్రగతి జూనియర్ కళాశాలలో మహిళలు, బాలలపై లైంగిక వేధింపులు లేదా దుర్వినియోగం నుండి రక్షించడంలో విద్యార్థుల పాత్రపై వ్యాసరచన పోటీలు మరియు వ్యక్తిత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు సమాజంలో జరిగే లైంగిక వేధింపులను ఎలా గుర్తించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, చట్టాలను గూర్చి సమాజంలో విద్యార్థుల పాత్రను తెలియచేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్సీ నాగరాజు, ఏఎస్సీ రామారావు, కళాశాల చైర్మన్ కొప్పిశెట్టి రమణయ్య, చంటి, ప్రిన్సిపల్ గోపాల్, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు నిట్టా చంద్రిక, షేక్ తనూష, గోకా ఉమాసాయిదేవి, చందక సౌజన్య పాల్గొన్నారు. ఆ రోజు ఏం జరిగింది, మనం క్లాస్ స్కూల్ ఇంటి మన ఇంటి దగ్గర నుంచి మనం బయటకు వచ్చిన దగ్గర బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వరకు జరిగిన విషయాలను కూడా పేరెంట్స్తో మనం డిస్కస్ చేయాలి, అన్నీ డిస్కస్ చేయాలి. ఆఖరికి మీరు కాలేజీ మానేస్తున్న డిస్కస్ చేయాలి. అంటే మీకు అక్కడ వాళ్ళు ఏం తప్పు లేదని చెప్తారు, అందరికీ స్వేచ్ఛ మీద ఉంది, దాన్ని ఒక లిమిట్స్ అంతా ఉంటాయి. పరిధి దాటి మనం ఎక్కువ చేయకూడదు. అది
పేరెంట్స్ ద్వారా టీచర్స్ ద్వారా మనం తెలుస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనం పెంచుకుంటా ఉంటాం. సొసైటీలో అందరూ ఏ విధంగా బతుకుతున్నారు, ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే ఒప్పు, ఏం చేస్తే పేరెంట్స్కి మంచి పేరు వస్తుంది, మనకు మంచి పేరు వస్తుంది, మనం చేసే యాక్టివిటీ వల్ల పేరెంట్స్ చనిపోయి కార్యక్రమాలు ఉంటాయి, మన భవిష్యత్తు కోల్పోయి ఉంటాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుంటా ఉంటాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకి మొబైల్ ఫోన్ అందుకుంటారు. మొబైల్ ద్వారా చాలా చాలా మంచి విషయం తెలుసుకోవచ్చు. కానీ మనం యూజ్ చేసిన మాత్రం అన్నీ కూడా మంచిగా యూజ్ చేయాలి కదా. మంచి దేనికైనా సరే సొసైటీలో మంచిగా ఉంటాయి, చెడు ఉంటాయి, మంచిగా స్వీకరించాలి, చెడు తెలుస్తుంది, దాన్ని అవాయిడ్ చేయాలి. కానీ అందరూ కూడా ఏంటంటే మంచిగా అవాయిడ్ చేసి చెడుకి అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మనం ఎక్కువ సొసైటీలో మనం వెళ్తున్నప్పుడు మంచి వైపు వెళ్ళడానికి ఉన్న తక్కువ అవకాశం ఉంటే చెడు వైపు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ మనం ఏదైతే చెడు వైపు మంచిగా వెళ్తే మన ఫ్యూచర్లో మనం ఉన్నత స్థానానికి వెళ్తాం. మనం ఉన్నత స్థానానికి వెళ్తే మనం మిగతా ఫ్యూచర్ మనకి చాలా బాగుంటుంది. మనకి సెక్షువల్ అబ్యూస్ ఆపాలంటే స్టూడెంట్సే ముందు ఫస్ట్ స్టెప్ వేయాలి. దానికి ఎలా అంటే క్యాంపెయిన్స్, అసోసియేషన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ అలాంటివి చేయాలి. అలాగే మన భారతదేశం ఈ మధ్య పోక్సో యాక్ట్ 2012 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల దాని అర్థం ఏంటంటే ప్రొటెక్టింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్. అంటే చిన్నపిల్లలు ఉంటారు, అబ్బాయి అవ్వాలంటే అమ్మాయి అవ్వాలంటే ఎవరైనా సెక్షువల్ అబ్యూస్కి గురైతే దానికి పనిషబుల్ అఫెన్స్ జైలు, ఇంప్రిజన్మెంట్ లేదా జరిమానా కూడా విధించడం అవుతుంది. దాన్ని మనం గుర్తుపెట్టుకొని మన పోలీసెస్ ఎవరైనా గవర్నమెంట్ మనకి అండగా ఉంది అని గుర్తుపెట్టుకొని మనం జాగ్రత్తగా ధైర్యంగా ఉంటే వీటిని ఎదుర్కోగలం. మన గవర్నమెంట్ పోక్సో, నిర్భయ, దిశ ఇలాంటి యాక్ట్స్ చాలా ఉన్నాయి. వాటిని మనం ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే మనం వీటిని ఎదుర్కోగలం. ప్రస్తుతం మన ప్రపంచంలో ఎక్కడైనా కానివ్వండి, మన ప్రపంచంలో లైంగికంగా మహిళలు కానీ, బాలలు కానీ, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం రీసెంట్గా చూస్తున్నాము. ఇలాంటి లైంగిక వినియోగాలు జరుగుతున్నాయి. మనం ఒక విద్యార్థిగా, ఒక స్టూడెంట్గా మనం ఇలాంటివి జరగకుండా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం చదువుతున్న పాఠశాలల్లోని, కళాశాలల్లోని ఒక అవగాహన తీసుకురావాలి. ఫస్ట్ ఇటువంటి యాక్ట్స్ మీద అవగాహన తీసుకురావాలి. ఎలా అంటే ఒక కార్యక్రమాలు లేకపోతే బ్రాండర్లు ఇలాంటివి తీసుకొచ్చి, లేకపోతే ర్యాలీలు ఇలాంటివి చేసి విద్యార్థుల్లోని, ప్రజల్లోని చైతన్యం తీసుకురావాలి. అలాగే ఇప్పుడు చాలామంది ఫోన్స్ యూజ్ చేస్తారు కదా, సోషల్ మీడియా ద్వారా కూడా ఇటువంటివి మనం దూరం చేయాలి. నాగుల చవితి సందర్భంగా స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వయంభుగా వెలిసిన పుట్ట వద్ద భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుట్టలో పాలు పోసి తమ కోరికలను చెప్పుకున్నారు. తెల్లవారుజాము నుండి భక్తులు వచ్చి పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నాగుల చవితి పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కళ్యాణ రామచంద్రరావు మాట్లాడుతూ స్వయంభుగా వెలిసిన ఈ పుట్ట వద్ద స్వామివారికి పాలు పోసి తమ మనసులోని కోరికలను కోరుకుంటే స్వామివారు తప్పకుండా తీరుస్తారని తెలిపారు. రావి చెట్టు, దాని కింద స్వయంగా వెలిసిన పుట్ట, దాని వెనుక నాగబంధం ఉందన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు వచ్చి పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అదేవిధంగా నందిబొమ్మ రామాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా వెనుక ఉన్న నాగబంధానికి అభిషేకం చేసి తమ కోరికలను భక్తులు తెలుపుకున్నారు. నాగుల చవితి వేడుకలు రంగరంగ వైభవంగా వేకువజాము నుంచి 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా మహిళలు పాల్గొని వారి కోరికలు నెరవేర్చుకుంటాకి చక్కటి భక్తి మార్గాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రావి చెట్టు కూడా చాలా ప్రసిద్ధమైన రావి చెట్టు. అది 3 కొమ్మలు ఉంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అలాంటి రావి చెట్టు కింద నాగబంధం స్వామివారిలో ఉండటం కూడా విశేషమే. మీరు చిన్న 10 రూపాయలతో 5 రూపాయలు ఆవు పాలు, 5 రూపాయలు పసుపు స్వయంగా మీరే వచ్చి రావి చెట్టు కిందకి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు. ప్రతి మంగళవారం కూడా చేసుకోవచ్చు. ఈ నాగుల చవితి రోజున స్వామివార్లకు తమ నైవేద్యాలు అర్పించి సలివిడి, ముద్దపప్పు ఇలాంటి వాటితో చక్కగా నైవేద్యాన్ని అర్పించి స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. నాగుల చవితి రోజు గుడికొచ్చి పూజ చేసుకోవడం వల్ల మా అందరికి చాలా ఆనందంగా ఉంది. గుడిలో కూడా చాలా బాగా గుడి పూజకి వీలుగా ఉందంతా అని దర్శనం కూడా బాగా జరిగింది.
చుట్టూ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది గుడి దగ్గర. అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం డిపో నుండి ప్రత్యేక శ్రీశైలం యాత్ర బస్సు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు బయలుదేరింది. తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరి శ్రీశైలం ఆలయం, శ్రీశైలంలోని సాక్షి గణపతి శిఖరం చూపించి మహానంది, యాగంటి, త్రిపురాంతకం, బ్రహ్మంగారి మఠం, బ్రహ్మంగారి గృహ, కోటప్పకొండ, చిన్నకాకాని, మంగళగిరి మొదలైన క్షేత్రాలన్నీ దర్శింపచేసి తిరిగి సోమవారం డిపోకి చేరుతోంది. పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు పంచారామాలు, ఏకాదశి రథులు, నవజనార్దనులు, అష్టసోమేశ్వరులు, కుండలేశ్వరం, భద్రాచలం, దత్తక్షేత్ర దర్శనం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించుటకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ కార్తీక మాసంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. కార్తీక మాసం సందర్భంగా ప్రప్రథమంగా ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుంచి ఈరోజు శ్రీశైల యాత్ర స్పెషల్ బస్సు పంపడం జరుగుతోంది. ఈ యాత్రలో శ్రీశైలం, మహానంది, యాగంటి, బ్రహ్మంగారి మఠము, బ్రహ్మంగారి గుహ, త్రిపురాంతకము, కాకాని, మంగళగిరి ఈ క్షేత్రాలు దర్శింపచేసి ఈ బస్సు తిరిగి సోమవారం ఉదయానికి చేరుకుంటుందండి. ఈ మంచి సదవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకున్నట్టు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మా ఆర్టీసీ ప్యాకేజెస్ని వినియోగించుకోవాలని పంచారామ క్షేత్రాలకి, అరుణాచలానికి, ఏకాదశి రుద్రులకి, శివకేశవ దర్శనికి, కుండలేశ్వరం ఈ మొదలైన ప్యాకేజీ టూర్లన్నిటికీ మా రిజర్వేషన్ కౌంటర్ని సంప్రదించాలని, ఈ కార్తీక మాసంలో ఈ శివక్షేత్రాలని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగా తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ నుంచి స్పెషల్ బస్సు ఎత్తడం వల్ల మా అందరికీ ఆనందంగా ఉంది. ఇలా తక్కువ రేట్లో తీసుకుని అన్ని దర్శనాలు చేసుకుంటాం, మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అందరికీ తెలియాలని కోరుకుంటూ ఒక గొప్ప సదవకాశాన్ని మన తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వారు కల్పించారు. ఇవాళ యాక్చువల్గా ఏంటంటే ఎంతో పవిత్రమైన కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఇది నిజంగా చెప్పాలంటే భక్తులందరికీ ప్రత్యేకించి ఈ క్షేత్రాలని చూడాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు ఒకేసారి. అటువంటి బ్రహ్మాండమైన శైవ క్షేత్రాలన్నీ కూడా ఒకే ప్యాకేజీగా అతి తక్కువ ధరకి, నిజంగా చెప్పాలంటే మామూలుగా వెళ్ళాలంటే మన పరిస్థితి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమౌంట్లు వెళ్ళాం. అయినప్పటికీ తక్కువ ధరలో బ్రహ్మాండమైన ఒక టూర్ని ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో అధికారులందరికీ, అదేవిధంగా మొత్తం వీళ్ళందరికీ కూడా, ఈ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. స్వర్గీయ వర్తనపల్లి కృష్ణమూర్తి చిత్రపటానికి ఆయన పెద్ద కార్యం సందర్భంగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ పూలమాల వేసి నివాళులర్పించారు. తాడేపల్లిగూడెం పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ తండ్రి కృష్ణమూర్తి పెద్ద కార్యం శనివారం జరగగా ఆయన నివాసానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాటు పట్టణ జనసేన శ్రేణులు, కూటమి నాయకులు కూడా హాజరయ్యారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామం శ్రీ వెంకటేశ్వర టౌన్షిప్లో వేంచేసి ఉన్న శ్రీ గొడ్లగోరమ్మ అమ్మవారి గుడి వద్ద గల జంట నాగుల పుట్ట వద్ద గొడ్లగోరమ్మ అమ్మవారి కమిటీ అధ్యక్షులు పట్టపగలు సత్యనారాయణ ఆధ్వర్యంలో నాగుల చవితి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి కమిటీ వైస్ చైర్మన్ ఎల్ఐసి త్రిమూర్తులు మాట్లాడుతూ అమ్మవారు 150 సంవత్సరాల క్రితం స్వయంభుగా ఒక వేప చెట్టు, ఒక తాడి చెట్టు మధ్యలో వెలిసారన్నారు. అమ్మవారు భక్తులకు ఒక పాము రూపంలో ఇప్పటికీ దర్శనమిస్తూ ఉంటారన్నారు. ప్రతి సంవత్సరం నాగుల చవితి, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పట్టణ ప్రజలు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బారావు, సెక్రటరీ గండేపల్లి నాగభూషణ్ నాయుడు, కమిటీ సభ్యులు అడప రాజేశ్వరరావు, పట్టపగల కోటేశ్వరరావు, పండు కోటేశ్వరరావు, ఏసు యూత్ కమిటీ ప్రెసిడెంట్ సాయి, శివ, సతీష్, సూరి, వెంకటేశ్వర టౌన్షిప్ ప్రజలు, ద్వారకానగర్ ప్రజలు, కుంచనపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన గొడ్లగోరమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులు ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ పుట్టను ఏర్పాటు చేసి మన తాడేపల్లిగూడెంలోని, మన పంపు చెరువులోని ఎంతోమంది పుట్టలోని పాలు పోసుకుంటూ ఉండేవారు. కానీ అక్కడ జనాన్ని ఈవేళ ఆ రోజుల్లో ఉన్నటువంటి జనం 30,000 నుంచి 1,00,000 మంది ఉంటే తాడేపల్లిగూడెం పెరిగిన జనానికి చూసి ఈవేళ ఇక్కడ మన మొత్తం గొడ్లగోరమ్మ తల్లి గుడి కమిటీ వారు ఇదంతా కలిపి ఇక్కడ నాగదేవత పుట్టను ఏర్పాటు చేసి ఇది 6వ సంవత్సరం. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులోను కానీ, అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ తల్లి ఆశీస్సులు తీసుకుని ఆ పుట్టలో పాలు పోసి ఆ నాగుల చవితి రోజు నాడు ఆ తల్లి ఆశీస్సులు, అలాగే మన గొడ్లగోరమ్మ తల్లి ఆశీస్సులు కూడా తీసుకుని ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారు. అమ్మవారు 150 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలుస్తున్నారు.
ఒక వేప చెట్టు ఒక తాటి చెట్టు మధ్యలో అమ్మవారు స్వయంభూగా వెలసినారు. ఇక్కడ అమ్మవారు ఒక పాములో తిరుగుతూ చాలామంది భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే భక్తులు ఏమైతే కోరుకుంటారో ఆ కోరిక అమ్మవారు నెరవేర్చి మరలా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ పలానా కోరిక నెరవేరింది అని చెప్పుకోవడం ఇక్కడ అనాదిగా వస్తూ ఉన్నది. అలానే ఇక్కడ అమ్మవారు ఒక పాము రూపంలో వెలుస్తున్నారు కాబట్టి ఇక్కడే ఒక జంట నాగుల విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇక్కడికి నాగల చవితి రోజు అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు మన టౌన్లో ఎక్కడా కూడా ఈ రోజుల్లో ఎక్కడ పుట్టలు అనేవి లేవండి. కావున టౌన్లో కూడా ఎక్కడా పుట్ట లేకపోవడం వల్ల ఇక్కడ ఇంత ప్రశాంతమైన వాతావరణంలో భక్తులందరూ పట్టణం నుంచి అలాగే ఇక్కడ గ్రామం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ నాగల చవితి పూజా మహోత్సవమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. భీమడోలు మండల వ్యాప్తంగా శనివారం నాగుల చవితి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. భీమడోలు, గుండుగలను, పోళ్ల, అదేవిధంగా గ్రామాన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు, నాగుల పుట్టల వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచి విశేష పూజలు చేశారు. స్థానిక రైల్వే గేట్ ఏలూరు రోడ్లోని నాగేంద్ర స్వామి పుట్ట వద్దకు మహిళలు కుటుంబ సమేతంగా చేరుకుని విశేష పూజలు చేశారు. పుట్టలో పాలు, చలివిడి, గుడ్లు, పూజా ద్రవ్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు బాణసంచా కాల్చి నాగుల పాటలు పాడారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో శ్రీనివాస రామాలయంలో ఆలయ ధర్మకర్త శానం రామకృష్ణ నేతృత్వంలో స్వామివారికి శనివారం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారికి డాక్టర్ చిట్యాల సురేంద్ర కుమార్, డాక్టర్ పద్మిని దంపతుల ఆర్థిక సహకారంతో మహాప్రసాదం అందజేశారు. కాళకూరి కుసుమహర్నాథ్, శ్రీలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో ఎదుట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం 379వ శనివారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం వాస్తవ్యులు సుంకర వీర వెంకట లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం కుమారుడు శ్రీనివాస్, కోడలు లోష్మ, అల్లుడు బేతు మాణిక్యాలరావు, కూతురు హేమ, మనుమలు ఈరోజు అన్న సమారాధనకు సహకరించారు. నవరత్నాల టీం 379వ అన్నదాన కార్యక్రమానికి చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన నవరత్నాల టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా నాన్నగారి యొక్క శంకర వీర వెంకటలక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మరి ఇది మాకు చాలా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ నవరత్నాల టీంలో ఉన్న ప్రతి సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున మా కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నవరత్నాల టీం చే ప్రతి శనివారం జరిగే అన్నదాన విషయం అందరికీ విదితమే. ఈ వారం అన్న సమారాధన 379వ వారానికి చేరుకున్నందుకు మా నవరత్నాల టీం ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ వారం చాలా విశేషమైన రోజు. నా కార్తీక మాసం నాగుల చవితి. ఈ కార్తీక మాసంలో చేసే అన్నదానం అన్ని దానాల్లోకి ఇంకా 4 రెట్లు ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఈరోజు మాకు దాతలుగా మాకు ఇన్ని వారాలు అన్న సమారాధన జరగడానికి కారణం ముఖ్యంగా దాతలు. ఈ వారం మాకు దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవులైన శంకర వీర వెంకట లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీనివాస్ గారు, కోడలు లోష్మ, అల్లుడు బేతు మాణిక్యాలరావు గారు, కూతురు హేమ మరియు మనవలు ఈరోజు అన్న సమారాధనకు సహకరించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీనివాసుడు ఎల్లవేళలా కాపాడి రక్షించాలని మన నవరత్నాల టీం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.